నేటి విశిష్ట ఆత్మీయ అతిథి డాక్టర్ ప్రదీప్ రెడ్డి చిత్తా గారు వైఎస్ఆర్పి ఎన్ఆర్ఐ అఫైర్స్కి జనరల్ సెక్రటరీగా యూకేలో మాస్టర్స్ డిగ్రీ చేసి అక్కడ వైద్య సేవలు అందిస్తూ ప్రజా అభిమానిగా రావచ్చు మీరు పొందుతున్న రాయలసీమ బిడ్డ తన స్వస్థలపైన రాజులు గురువాయపల్లెలోని జిల్లా పరిషత్ హై స్కూల్కి 3.5 లక్షలు ఇచ్చి దానివల్ల సీసీటీవీ కెమెరాలు, వాటర్ హెడ్ ట్యాంకర్లు, వాటర్ కూలర్లు ఇచ్చిన ప్రాధాన్యుడు, జగనన్నకు ప్రీతి పాత్రుడు, వైఎస్ఆర్ అభిమానులందరికీ మంచి మిత్రుడు, వైఎస్ఆర్ గొప్పతనాన్ని యూకే, యుఎస్ఏ, భారత్లో అందరికీ తెలియపరుస్తున్న పార్టీ సేవకుడు. యూకే నుండి అమెరికాకి వచ్చి మన దగ్గరికి వచ్చే కన్నా ముందు ఫీనిక్స్లో, మేరీల్యాండ్లో జరిపించుకొని బర్త్డే సెలబ్రేషన్ చేసి మన దగ్గర న్యూజెర్సీలో చేసి అండ్ ఐమ్ షూర్ ఈస్ గోయింగ్ టు మెనీ ప్లేసెస్. ఇక్కడ ఉన్న 10 రోజుల్లో ఇది వెకేషన్ కాదు, ఇది నా ఫ్యామిలీ ట్రిప్ కాదు, నేను వచ్చింది ఓన్లీ వైఎస్ఆర్ గురించి అని చెప్పారు. సో ఆయన మాటల్లో ఆయన గురించి, వైఎస్ఆర్ గురించి మనం తెలుసుకుందాం. థ్యాంక్ యూ నీలిమ గారు. మీరు చెప్పిన ఇంట్రడక్షన్లో నాకు నచ్చింది. జగనన్నకు ప్రీతి పాత్రుడు అన్నారు. దట్స్ మోస్ట్ ఆసమ్ థింగ్. థ్యాంక్ యూ అండ్ ఐఎమ్ బ్లెస్డ్ అండ్ ఐఎమ్ ప్రివిలేజ్డ్ టు హ్యావ్ ఎ స్పేస్ ఇన్ జగనన్నస్ హార్ట్. అందరికీ నమస్కారం. నేను ఎప్పుడు ఏ సభలో మాట్లాడినా, అంటే నేను మాట్లాడేది వైఎస్ఆర్ గారి సభల్లో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభల్లోనే, మిగతా వాటిలో మాట్లాడను. నేను స్టార్ట్ చేసేటప్పుడు వైఎస్ఆర్ గారికి నేను అంజలి ఘటిస్తూ, రాజకీయంగా నాకు దైవ సమానులైన రాజశేఖర రెడ్డి గారు అంటాను. నాకు మనం దేవుళ్ళని పూజిస్తాం కానీ ఎక్కడ ప్రత్యక్షంగా చూడలేము. నేను చూసిన దేవుడు రాజశేఖర రెడ్డి గారు. అండ్ అటువంటి రాజశేఖర రెడ్డి గారిని ఈరోజు స్మరించుకోవడం ఇది మన అందరి పండుగ. ఇక్కడ చూస్తుంటే ఇంత కన్నుల పండుగగా ఉంది. రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ముందుగా పెద్దలు, మా అన్న పంచ్ ప్రభాకర్ అన్న ఒక 2 months బ్యాక్ ఇది ప్లాన్ చేశారు. నేను యుఎస్కి రావడానికి ఫస్ట్ ఇదే మేము చేసిన ప్లాన్, ఈ మీటింగే. సో పంచ్ ప్రభాకర్ అన్నకి, అలాగే శివమేఘ అన్నకి, అలాగే ఆళ్ళ రామరెడ్డి అన్నకి, రాజేశ్వర రెడ్డి అన్నకి, అండ్ ఆల్సో స్పెషల్ గెస్ట్ ఇక్కడ శివారెడ్డి అన్నకి. అండ్ అన్న, నేను మీ ఫ్యామిలీ ఎన్నిసార్లు చూసింటాను, మీ వీడియో నాకే లెక్కలేదు. అండ్ థ్యాంక్ యూ అన్న, థ్యాంక్స్ ఫర్ కమింగ్ హియర్. అండ్ మరి ముఖ్యంగా నేను యుఎస్కు ఎప్పుడు వచ్చినా ఫస్ట్ నేను కాల్ చేసేది మా రత్నాకర్ అన్నకి. సో హీస్ లైక్ మై గైడ్. నాకు అన్ని విధాలుగా రత్నాకర్ అన్న సపోర్ట్ అన్నది ఇట్స్ ఇమెన్స్. థ్యాంక్ యూ రత్నాకర్ అన్న. ఐ వాంట్ టు కీప్ దిస్ వన్ విత్ ఎంగేజింగ్. అండ్ ప్రతి ఒక్కరూ రాజశేఖర రెడ్డి గారి గురించి చెప్పారు. నాకు తెలిసిన 2-3 విషయాలు మీకు చెప్తా ఉంటున్నాను. ఇందాక రత్నాకర్ అన్న చెప్పారు కడప బిడ్డ అని చెప్పి. ఎస్, మాది కడప డిస్ట్రిక్ట్, ముద్దునూరు. పులివెందులకి జస్ట్ 30 కిలోమీటర్ల దూరము. చిన్నప్పుడు అందరూ కూడా పెళ్ళిళ్ళకి వెళ్తారు. ప్రతి ఒక్క రాజకీయ నాయకులు వాళ్ళు గెస్ట్లుగా పెళ్ళిళ్ళకి వస్తారు. సో నేను ప్రతి పెళ్ళికి వెళ్ళేది ముందుగానే కన్ఫర్మ్ చేసుకొని రాజశేఖర రెడ్డి గారి పెళ్ళికి వస్తున్నారా అని చెప్పేసి, వస్తున్నారంటేనే నేను వెళ్ళేవాడిని. బికాజ్ ఆయన వస్తే ఆ సందడి వేరు. పెళ్లి సందడి ఒకవైపు ఉంది, కానీ రాజశేఖర రెడ్డి గారు నడుచుకుంటూ వస్తుంటే ఆ సందడి, ఆ బస్ అనేది, అది మనం లైఫ్లో కొన్నిసార్లు మాత్రమే ఎక్స్పీరియన్స్ చేయగలము. సో ప్రతిసారి రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పుడు నేను కూడా ఆయన వెనకాల వెళ్ళేవాడిని. అఫ్కోర్స్ చిన్నపిల్లలని అలౌ చేసేవాళ్ళని పక్కన ఉండడానికి. అండ్ మనకు మన భారత రాజ్యాంగం కల్పించిన అతి గొప్ప వరం ఓటు హక్కు. 1996లో రాజశేఖర రెడ్డి గారు టఫెస్ట్ ఎలక్షన్ ఫేస్ చేశారు. అప్పుడు అందరూ కూడా రాజశేఖర రెడ్డి గారిని ఓడించాలని కంకణం కట్టుకున్నారు. అప్పుడు 5,000 మెజార్టీతో కందుల రాజమోహన్ రెడ్డి గారి పైన అతి స్వల్ప మెజారిటీ విజయం సాధించారు. ఫస్ట్ టైం నా లైఫ్లో నేను ఓటు వేశాను. నేను రాజశేఖర రెడ్డి గారికి ఓటు వేశాను అని చెప్పుకోవడానికి ఇప్పటికి కూడా ఎంతో గర్వంగా ఫీల్ అవుతాను. అది నాకు ఒక డిగ్రీ లాగా. అండ్ నాకు మన భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును, ఒక గొప్ప నాయకుడికి ఓటు వేసే ఆ అదృష్టం నాకు కలిగినందుకు నేను ఇప్పటికీ అది చాలా గర్వంగా ఫీల్ అవుతాను. అండ్ ఐ వాంట్ టు షేర్ వన్ మోర్ థింగ్ దట్ ఎక్స్ప్లెయిన్స్ వాట్ కైండ్ ఆఫ్ అ లీడర్ రాజశేఖర రెడ్డి ఈస్. నేను 2005లో యూకే వచ్చాను. సో ఆఫ్టర్ 2-3 years నేను ఇండియాకి వెళ్ళినప్పుడు మా ఫ్రెండ్కి చాలాసార్లు చెప్పాను, మా ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయింది.
సో మా ఊరి పక్కన యామవరం అనే ఊరు ఉంటుంది. అదొక చిన్న గ్రామము, ఒక చిన్న హాస్పిటల్ ఉంది బుద్ధమూరులో. యాక్సిడెంట్ అయిందని తెలిసినప్పుడు నేను ఐ వాజ్ ప్లానింగ్ టు ట్రావెల్ టు లండన్. మా డ్రైవర్ చెప్పాను మన కార్ తీసుకెళ్ళరా అని చెప్పాను. అప్పుడు వాడు అన్నాడు, లేదన్నా ఆల్రెడీ అంబులెన్స్ వెళ్ళి ఆ అబ్బాయిని హాస్పిటల్ తీసుకెళ్ళారంటే ఐ వాజ్ హాస్టల్. అంటే మా చిన్న ఊర్లో, ఒక చిన్న గ్రామంలో యాక్సిడెంట్ అయిన 5-10 నిమిషాలు మనము పాశ్చాత్య దేశాల్లో, యుఎస్ఏలో, యూకేలో అట్లా చూస్తాము. కానీ ఇండియాలో ఒక చిన్న గ్రామంలో యాక్సిడెంట్ అయితే 5 నిమిషాల్లో కుయ్యి 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 అనే అంబులెన్స్ వచ్చి అతని ప్రాణాన్ని కాపాడగలిగిందంటే దట్ ఈస్ వైఎస్ఆర్. అలాంటివి మనం సినిమాల్లో చూస్తామేమో, ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇవన్నీ వచ్చి ఏ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లేకుండానే మనకు అంటే ఇది నిజమా అని చేసి చూపెట్టిన గొప్ప గనుడు రాజశేఖర రెడ్డి గారు. ఈరోజు మనం 77వ జయంతి వేడుకలు జరుపుకుంటున్నాం. మన మధ్య భౌతికంగా లేకుండా రాజశేఖర రెడ్డి గారు చనిపోయి దాదాపు 17 సంవత్సరాలు అవుతుంది. కానీ ఎవ్వరు కూడా మరిచిపోలేని విధంగా తన పరిపాలనతో చెరగని ముద్ర వేశారు రాజశేఖర రెడ్డి గారు. దురదృష్టవశాత్తు రాజశేఖర రెడ్డి గారిని మనం మిస్ అవుతున్నాం, వారి పాలనను మిస్ అవుతున్నాం. కానీ రాజశేఖర రెడ్డి గారు చేయాలనుకున్న పనులన్నింటినీ పూర్తి చేయడానికి నడుము బిగించారు మన ప్రియతమ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అండ్ జగన్మోహన్ రెడ్డి గారి శిష్యులము, రాజశేఖర రెడ్డి గారి అభిమానులు అని చెప్పుకోవడం కంటే కూడా మనకు అంతకంటే గొప్ప అదృష్టం ఉండదు. అండ్ చాలామంది ఇక్కడ ఆంధ్ర నుంచి వచ్చారు, తెలంగాణ నుంచి కూడా వచ్చారు. చాలా సంతోషంగా ఉంది చూస్తుంటే. అండ్ మోస్ట్ ఆఫ్ దెమ్ మన వైఎస్ఆర్ ఫ్యామిలీ అభిమానులు, అలాగే రాజశేఖర రెడ్డి గారిని ప్రేమించేవారు, జగన్మోహన్ రెడ్డి గారిని కలవాలి, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడాలని కూడా చాలామంది వాళ్ళు ఆశిస్తూ ఉంటారు. దట్స్ ద మెయిన్ రీజన్ నేను వచ్చింది కూడా ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుడిగా నా మిత్రులను, నా ఆత్మీయులను కలవడానికి, ప్లస్ రెండవది మనమంతా కూడా రాజశేఖర రెడ్డి గారి లెగసీని ఎలా కంటిన్యూ చేయాలి అని మాట్లాడడానికి ఇక్కడికి వచ్చాము. ఎస్, మనం కింద పడతాం, దెబ్బలు తింటాం, కానీ రాజశేఖర రెడ్డి గారు ఇందాక రాజేశ్వర రెడ్డి గారు చెప్పినట్లు 30 ఏళ్ళు పోరాటం చేస్తే, ఇంటా బయట పోరాటం చేస్తే ఆయన ముఖ్యమంత్రి కాగలిగారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు, వారు జైలుకు వెళ్ళవలసి వచ్చింది. కానీ మొక్కవోని ధైర్యంతో మా తండ్రి గారు ఏదైతే చేయాలనుకున్నారో వాటిని నేను నెరవేర్చుతాను అని చెప్పేసి 2019 నుంచి 24 వరకు సువర్ణ పరిపాలన అందించారు. కానీ దురదృష్టవశాత్తు ఇప్పుడు ప్రతిపక్షం వాళ్ళ గొంతు అప్పుడు పెద్దది, అప్పుడు మనం చేసినవి మనం చెప్పుకోలేకపోయాం. తప్పకుండా మళ్ళీ 2029లో రాజన్న పాలన తీసుకురావడానికి మనం ఏదైతే చేయాలో వాటన్నింటినీ చేయడానికి, డిస్కస్ చేయడానికే ఈరోజు నేను కూడా ఇక్కడ ఇంతమంది ఆత్మీయులు కలవడానికి వచ్చాను. ఇందాక రత్నాకర్ అని చెప్పారు బిజీ షెడ్యూల్ అని. నాకు బిజీ షెడ్యూల్ ఏం లేదు, నా షెడ్యూల్ ఇదే. నేను వచ్చిందే అందరినీ కలవడానికి, అందరితో మాట్లాడడానికి, మీ అభిప్రాయాలు కూడా తీసుకోవడానికి. లెట్ us be more constructive and try to build good governance and carry on the legacy of రాజశేఖర రెడ్డి గారు. ప్రతి ఒక్కరికి భిన్న అభిప్రాయాలు ఉంటాయి. లేకపోతే మనం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసి అది అలా ఉండకూడదు, ఇలా ఉండకూడదు. నేను చాలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తున్నాను. బట్ వాట్ ఎవర్ వీ డూ, మన పార్టీ పేరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మోస్ట్ లవబుల్ 3 letters ఇన్ ఇంగ్లీష్ అంటే నాకు వైఎస్ఆర్. సో మన పార్టీ పేరే మన పెద్ద ఆయన పేరు పెట్టుకొని ఆ లెగసీని మనం కంటిన్యూ చేస్తున్నాం. చాలా ఇబ్బందులు పడ్డాము 2 ఏళ్లలో. చాలామంది ఇంకా వీళ్ళు మళ్ళీ వస్తారా, మళ్ళీ మాట్లాడగలుగుతారా అని కూడా అనుకున్నారు. కానీ ఈరోజు చూస్తున్నాం, రాజన్న పైన ప్రేమతో, జగనన్న పైన అభిమానంతో ప్రతి ఒక్కరూ కూడా లేదు మనం ఈ లెగసీని కంటిన్యూ చేయాలని చెప్పేసి వస్తున్నారు. థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. అండ్ మీరు ఏదైనా తప్పకుండా మీ సజెషన్స్ ఇవ్వాలన్నా, మీరు చెప్పాలన్నా మీరు ఖచ్చితంగా మాకు చెప్పొచ్చు. అండ్ ఐ విల్ ట్రై టు టేక్ ద మెసేజ్ టు జగనన్న. ఇక్కడ పెద్దలు రత్నాకర్ గారు ఉన్నారు, ఎప్పుడు జగన్ కలుస్తూనే ఉంటారు. అండ్ దట్స్ అవర్ జాబ్ హియర్. అండ్ ఆల్సో ఎన్ఆర్ఐస్ మనం ఏం చేయగలం అన్నది కూడా ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ ఐఎమ్ సో హ్యాపీ టు రిప్రజెంట్ ఆల్ ద ఎన్ఆర్ఐ సపోర్టర్స్ ఆఫ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. బికాస్ ఒక ఎన్ఆర్ఐగా ఎంత ఇబ్బందులు ఉంటాయో నాకు తెలుసు. అండ్ రామ్మోహన్ అన్న అక్కడ నిల్చున్నారు బ్యాక్ సైడ్. థ్యాంక్ యూ అన్న ఫర్ ఆర్గనైజింగ్ దిస్. ఎందుకంటే మనం ఒక ఈవెంట్ చేయాలంటే లైక్ ఎంత స్ట్రెస్ ఉంటుంది, ఎంత కష్టం ఉంటుందో నాకు తెలుసు. బట్ ఐ థింక్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఈవెంట్ ఇక్కడ నేను చూస్తున్నది యూఎస్లో. థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. అండ్ అఫ్ కోర్స్ చాలామంది నన్ను గుర్తుపట్టేది నేను చేస్తున్న వీడియోస్ చూసి, నేను యూట్యూబ్లో చేస్తున్నది. అండ్ చాలామంది మాట్లాడేది కూడా
దాని గురించి మాట్లాడుతుంటారు. అన్న మీరు ఫన్ బాగా చేస్తారని నేను కూడా ఏదైనా మాట్లాడదాం అనుకున్నా, కానీ అక్కడ శివారెడ్డి గారు ఉన్నప్పుడు ఇంకా నేను ఏం ఫన్ చేయగలను, నేను ఏం మాట్లాడగలను. అండ్ మాకు ఫన్ రావాలంటే మా అపోజిషన్ వాళ్ళు మాకు ఏదైనా సమాచారం ఇవ్వాలి, లేకపోతే వాళ్ళు కంటెంట్ ఇవ్వాలి. మీకు అది అవసరం లేదు, మీరే క్రియేట్ చేస్తారు. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, నేను చెప్పాలనుకున్నది ఇప్పుడు చాలామంది ఇక్కడ విమెన్ ఉన్నారు, వాళ్ళ ఆశీస్సులు నాకు నిజంగా దట్స్ లైక్ అదే కొండంత అండ. ప్రతి ఒక్కరు వంట చేస్తున్నో లేకపోతే పిల్లల్ని స్కూల్ దగ్గర డ్రాప్ చేస్తున్నో నా వీడియోలు చూస్తూ ఉంటారు. చాలామంది కాల్ చేసి లేకపోతే మెసేజెస్ పెడుతూ ఉంటారు, మీ వీడియోస్ చూస్తామండి అని. థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. అండ్ ఇది నేను ఏదో సరదాకనో లేకపోతే ఏ ఇంటెన్షన్తో స్టార్ట్ చేయలేదు. బట్ మన పార్టీ గురించి, రాజశేఖర రెడ్డి గారి గురించి, జగనన్న గురించి వాళ్ళు అన్ని అబద్ధాలు చెప్తున్నప్పుడు మనం ఎందుకు మాట్లాడకూడదు అన్న ఏకైక ఉద్దేశంతో స్టార్ట్ చేసాము. అండ్ నేను చాలాసార్లు ఇంతకుముందు చెప్పాను, నా వీడియో చూసే వాళ్ళు అది తెలిసి ఉంటుంది. మా పంచ్ ప్రభాకర్ నాకు ఐడియా ఇచ్చాడు, ఇది స్టార్ట్ చేయండి అని చెప్పేసి. అండ్ ఎక్కడో పంచన్న బయట ఉంటున్నాడు. థ్యాంక్ యూ పంచన్న, లవ్ యూ లవ్ యూ లవ్ యూ మై డియర్ బ్రదర్. అండ్ ఆయన ఆలోచన ఇది. అండ్ ఇప్పుడు నన్ను ఇంతమంది గుర్తుపడుతున్నారన్నా లేకపోతే కష్టపడుతున్నారన్నా నాకు ఒక రకంగా ఇట్స్ హిస్ ఐడియా అండ్ హిస్ సపోర్ట్. అండ్ థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. అండ్ వీ ఆర్ like 100% sure we are going to continue whatever we can do for Rajshekar Reddy garu and Jagananna. And Jagananna శిష్యుల్ని అని చెప్పుకోవడం కంటే జీవితంలో నాకు గొప్ప సంతృప్తి, ఆనందం వేరే ఉండదు. అండ్ వీఆర్ ప్రెటీ షూర్ మనందరి కళ ఏంటో మనందరికీ తెలుసు. 2029లో మనం అది చూపిస్తాము. అండ్ రాజ్యాన్ని మనం కంటిన్యూ చేస్తాం. దానికోసం మనం అందరం పాటుపడతాం. థ్యాంక్ యూ అగైన్. జై జగన్, జోహార్ వైఎస్ఆర్. థ్యాంక్ యూ everyone. థ్యాంక్ యూ ప్రదీప్ గారు. మీరు నా పేరు తెలుసుకొని థ్యాంక్స్ చెప్పినప్పుడే అనుకున్నాను. నేను చూశాను చాలా వీడియోలో, అందరూ చెప్పారు చాలా కామ్గా, చాలా పద్ధతిగా ఉంటారని. ఇక్కడ చూసాను. సో థ్యాంక్ యూ ఫర్ యువర్ కామ్, గ్రేస్ఫుల్ స్టైల్, thoughtful message for everybody, and being here to just meet the supporters of YSR and Jagan garu or Jagananna. That's how he goes by.